సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది, नीति वचन में एक बात है, నీ పొరుగువాడింటికి మాటి మాటికి వెళ్ళవాక. अपने पड़ोसी के घर पे बार बार नहीं जाना, అతడు విసుగు చెందుతాడేమో. वो परेशान होगा. మాటి మాటికి నువ్వు వెళ్ళినట్లయితే हर एक बात के लिए आप उसके घर जाओगे ఆయనకి ఇబ్బంది కలుగుతుంది, तो उसे बुरा भी लग सकता है, ఆమెకి ఇబ్బంది కలుగుతుంది, या फिर उसे उस घरवाली को बुरा रख सकता है, ఎవరికి కూడా ఇష్టం ఉండదు. और किसी को भी अच्छा नहीं लगता. ఎవరైనా కూడా कोई भी అప్పుడు వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది. कभी कभी अगर आए जाए तो अच्छा है. రోజు ముఖం చూస్తూ ఉన్నట్లయితే अगर रोज उसका चेहरा देखे దానికి వాల్యూ ఉండదు. तो उसका जो है मूल्य नहीं रहता. అందుకని इसलिए సంఘంలో కొంతమంది कलीसिया में कुछ लोग క్రిస్మస్ కి ఒకసారి వస్తారు, क्रिसमस को एक बार आते ఈస్టర్ हैं, కి ఒకసారి వస్తారు. ईस्टर में एक बार आते हैं, రోజు ముఖం చూపిస్తే మళ్ళీ వాల్యూ ఉండదు కదా. और रोज चेहरा दिखाए तो अपना कोई वैल्यू नहीं रहेगा. ఓకే, అది మంచిదే. तो ये अच्छी बात है. నీ వాల్యూ నువ్వు పెట్టుకోవాలి, आपका वैल्यू आप నా रखो, వాల్యూ నేను పెట్టుకోవాలి. मेरा वैल्यू मैं रखता हूं. అందరు ఎవరి వాల్యూ వాళ్ళు పెట్టుకోవాలి. सब लोग अपना अपना वैल्यू अपने पास रखना. దేవుని స్తోత్రం, परमेश्वर की महिमा. హల్లెలూయా. हालेलुया. ఇది ఎవరి గురించి చెప్పారంటే ये किसके विषय में कहा है? విసుగు చెందే పొరుగు వారి గురించి చెప్పారు. और जो परेशान होते हैं वो दूसरे लोगों के विषय में बता. మా ఇంటికి ఎవరు ఎన్నిసార్లు వచ్చినా మేము బాధపడం. मेरे घर पे कोई भी कितना भी बार हो मैं परेशान नहीं हूं. రోజంతా ఉన్నా కూడా మాకు ఇబ్బంది లేదు. हमारे घर पे पूरा दिन रहो मैं परेशान नहीं हूं. కొన్ని సార్లు మాకు ఇంట్లో వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు ఉంటది. और कुछ समय हमारे घर में जो अतिथि गेस्ट लोग आते हैं वो आधी रात तक रहते हैं. మార్నింగ్ టైం స్టార్ట్ అయితే అర్ధరాత్రి వరకు మాకు కొన్నిసార్లు భోజనం చేసే టైం కూడా దొరకదు. और सुबह अगर वो आए तो कभी कभी हमें भोजन करने का भी समय नहीं మాకు मिलता. విసుగు అనిపించదు. तो हम कोई परेशान नहीं होते. ఎందుకో తెలుసా? किस लिए? ఇందులో ఆనందం ఉన్నది. क्योंकि इसके अंदर आनंद है. ఈ సహవాసములో क्योंकि इस सहवास में ఆనందం ఉన్నది. आनंद है. మనము నిరంతరము हम लोग निरंतर సహవాసంలో ఉండాలి. और सहवास में रहना है, सहभागिता में रहना है. అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. और तभी हमें आनंद होगा. ఒక ఫెలోషిప్ అనేది మనకున్నది. और एक फेलोशिप हमें है, हमारे लिए है. అది అందరికీ లేదు. वो किसी के पास नहीं है. క్రైస్తవులుగా కలిసినప్పుడు जब मसीही रूप में हम लोग मिलते हैं, మనం బైబిల్ గురించి మాట్లాడుకుంటాం, हम लोग बाइबल के विषय में बात करते మన हैं, సాక్ష్యములు చెప్పుకుంటూ ఉంటాం, हम गवाही बांटते हैं, మనం పాటల గురించి చెప్పుకుంటూ ఉంటాం, हम गीतों के विषय में మన बात करते ప్రార్థన గురించి చెప్పుకుంటూ हैं, ఉంటాం, हम प्रार्थना के विषय में बात करते ఒకరికొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. हैं, एक दूसरे के विषय में प्रार्थना करते हैं. ఇలాగ మనమందరూ కూడా ఉండాలి. ऐसे ही हम सभी लोग रहना है. ఈ సహవాసంలో మనం ముందుకు నడుస్తూనే ఉండాలి. इस सहभागिता में हम लोग आगे बढ़ते रहना है. దేవుడి దగ్గరకు परमेश्वर के पास మాటి మాటికి వెళ్ళాలి. हर एक बात में जाना है. దేవుడి దగ్గరకు परमेश्वर के पास ప్రతిసారి వెళ్ళాలి. हर समय जाना है. దేవుడి దగ్గరకు परमेश्वर के पास ఎల్లప్పుడూ వెళ్తూనే ఉండాలి. हमेशा जाते ही रहना है. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాడు? आप प्रेरित पौल क्या कहते हैं? గత వారం మనం ధ్యానం చేశాము. पिछले सप्ताह हम लोग ने ध्यान किया. నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండండి. निरंतर प्रार्थना करते रहो, మానవద్దు, उसे बंद नहीं करना, ఆపివేయవద్దు, उसे रोकना नहीं, కంటిన్యూగా ప్రార్థన చేస్తూ और ఉండండి. कंटिन्यू प्रार्थना करते रहना है. ఎందుకు కంటిన్యూగా ప్రార్థన చేయాలి? किस लिए निरंतर प्रार्थना करना है? ఎందుకు ఒక్కసారి చేసి మనం ఆపేయకూడదు? क्यों एक बार करके उसे बंद नहीं करना है? ఒక్కసారితో దేవుడు వినడా? क्या एक बार कहें तो परमेश्वर सुनेगा नहीं? ఒక్కసారితో దేవుడు పని చేయడా? क्या एक बार में परमेश्वर काम नहीं करेगा? నువ్వు అడగకుండానే దేవుడు పని చేస్తాడు తెలుసా నీకు? आपको पता है क्या? आप नहीं मांगोगे तो भी परमेश्वर काम నువ్వు करेगा. ప్రార్థన చేయకపోయినా కూడా దేవుడు పని చేస్తాడు మీకు తెలుసు ఈ आप మాట. प्रार्थना नहीं करेगा तो भी परमेश्वर काम करता है, आपको पता है. మీరు మాటి మాటికి అడగాల్సిన అవసరం లేదు. आपको बात बात में पूछने की जरूरत మీరు नहीं. అడగకుండానే దేవుడు మీకు ఇస్తాడు, అది మీకు తెలుసా? आप मांगे बिना ही परमेश्वर आपको दोगे, आपको पता है. ఆయనే చెప్పాడు కదా ఈ మాట. उन्होंने ही कहा ये बात. ఆకాశ పక్షులను చూడుము, आकाश के पक्षियों को అవి देखो, విత్తవు కోయవు, वो ना बोते हैं ना काटते हैं, అయినా కూడా వాడికి దొరుకుతాయి, फिर भी उन्हें मिलता है. మీకు నేను ఇస్తాను కదా, आपको मैं दूंगा, ప్రతిరోజు కలుగు చేస్తాను కదా हर అంటున్నాడు. दिन मैं दूंगा. కానీ लेकिन ప్రార్థన చేయమని కూడా చెప్తున్నాడు. प्रार्थना करो करके भी कहते हैं. ఎందుకు దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు? और क्यों परमेश्वर प्रार्थना करो करके ఆయన कहते हैं? కోసము కాదది. उनके लिए नहीं. మాటి మాటికి వెళ్ళి ఆయన దగ్గర हर एक बात में उनके पास, ఎన్నో సార్లు వెళ్ళి ఆయన దగ్గరికి और कितने काफी समय उनके पास जाकर, కనబడితేనే పని చేస్తాడు, ఆ మనస్తత్వం దేవుడిది కాదు. నువ్వు మాటి మాటికి వచ్చి కనబడితేనే నేను పని చేస్తా, आप बार बार पे जाकर तो ही मैं जाकर सर दिखाओगे तो అది ही काम దేవుడి करेगा. మనసు కాదు, ये परमेश्वर का मन नहीं, అది ఈ లోకంలో ఉన్న వారి మనసు. ये इस संसार में रहने वाले का मन है. ఈ లోకంలో ఉన్న వాళ్ళు इस संसार में जो लोग పని रहते हैं, చేయడానికి काम करने के लिए రోజు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. और रोज वो अपने चारों तरफ घुमाते रहते రేపు हैं. రా రేపు రాపో అంటారు, कल आओ करके कहते हैं. నెక్స్ట్ వీక్ రా అంటారు, और अगले सप्ताह आ जाओ, నెక్స్ట్ మంత్ రా అంటారు, अगले महीना आ जाओ, నాకు ఇప్పుడు టైం లేదంటారు. अभी मेरे पास टाइम సో नहीं. ఇలాగ చెప్పుకుంటూ सो ऐसे ही बात करते हैं వారు దాట వేస్తూ ఉంటారు. और वो उसे कराते पार करते जाते हैं. సో నువ్వు రోజు రోజు నన్ను కలవాలి వచ్చి, तो आप रोज रोज आकर मुझसे मिलना है. అలాగ నువ్వు 10 సార్లు కలిసిన తర్వాత ऐसे आप जब 10 बार मिलने के बाद, నేను 11వ పని చేస్తానేమో. मैं 11वीं बार जब मिलूंगा तब काम ఇది करूंगा. మనిషి యొక్క మెంటాలిటీ, ये मनुष्य का एक मेंटालिटी है, కానీ దేవుడి మెంటాలిటీ అది కాదు. लेकिन परमेश्वर का ध्यान वैसा దేవుడు नहीं. ఏమంటున్నాడు? परमेश्वर क्या कहता है? అడగండి మీకు ఇస్తానన్నాడు, आप मांगो तो आपको दिया जाएगा, అడగకపోయినా కూడా आप ఇస్తానంటున్నాడు. नहीं मांगो तो भी మరి आपको देंगे. అడగటం ఎవరి గురించి? तो
मांगना किसके विषय में? అడగకపోయినా ఇస్తానని చెప్తున్నాడు, नहीं मांगोगे तो भी देगा बोल रहे हैं। అడగకపోయినా కాపాడుతానని చెప్తున్నాడు, अगर नहीं मांगोगे तो भी बचाऊंगा करके అడగకపోయినా కూడా ఆశీర్వదిస్తానని कहते हैं। చెప్తున్నాడు. अगर नहीं मांगोगे तो भी आशीर्वाद दूंगा మరి कहेंगे। అడగడం దేని గురించి? तो मांगना किसके विषय में? ఎందుకు అడగమని చెప్పాడు? और किस लिए मांगो करके ఎందుకు कहा? తలుపు తట్టమని చెప్పాడు? क्यों किस लिए दरवाजा ठोको करके ఎందుకు कहा? వెతకమని చెప్పాడు? और किस लिए ढूंढने के लिए कहा? అది ఆయన కోసం కాదు, वो उनके लिए नहीं, అది మన కోసం. वो हमारे लिए। आमेन, हालेलुया। ఎవరి కోసం అది? वो किसके विषय में? మన కోసం. वो हमारे लिए। ఒకవేళ अगर ఒక్కసారిలో एक बार में పని అయిపోతే अगर काम होगा, రెండవసారి दूसरी बार మనం దేవుడి దగ్గరికి రా. हम परमेश्वर के पास नहीं आएंगे। हालेलुया, స్తోత్రం. हालेलुया। ఒకసారిలో పని అయిపోతే एक बार में अगर काम हो जाएगा, మనం దేవుడి దగ్గరికి రాము. हम परमेश्वर के पास नहीं आएंगे। ఒకసారిలో అన్ని దొరికిపోతే एक बार में सब कुछ मिल जाएगा, మనం దేవుడి దగ్గరికి మరలా రాము. हम परमेश्वर के पास वापस మరి नहीं आएंगे। దేవుడు తిప్పుకోవడానికి చేస్తున్నాడు ఈ పని, क्या परमेश्वर ये घुमाने के लिए काम कर रहा है? ఆయన చుట్టూ తిప్పుకోవడానికి क्या చేస్తున్నాడు? उनके चारों तरफ घुमाने के लिए कर रहा है? కాదు. नहीं, ఆయనతో పాటు उनके साथ మీరు आप ఒక भी సంబంధము కలిగి ఉండడానికి एक చేస్తున్నాడు. संबंध बनाए रखने के लिए कर रहे हैं। ఒకవేళ अगर ऐसा మీరు ना, ఆయనకి దూరం అయిపోతే अगर आप उनसे दूर हो जाते ఈ हैं, లోకంలో నశించిపోతారు. इस संसार में आप नाश हो जाएंगे। దానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. उसके लिए एक उदाहरण कहें, నేను ద్రాక్ష చెట్టునని చెప్తున్నాడు, मैं दाख దాఖలత. लता हूँ, మీరైతే దాని కొమ్మలని చెప్తున్నారు. आप उसकी टहनियां हैं। ఓకే, ఈ కొమ్మ వేరైపోతే ఎండిపోతుందని చెప్పాడు. ये टहनी अगर अलग हो जाएगा वो सूख जाएगा, అది దాంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది పచ్చగా ఉంటుంది. और वो डाली जब मिल के रहेगा तो ही वो हरा भरा रहेगा। సో మనతోటి ఏమని చెప్తున్నాడు? हमसे क्या कहते हैं? మీరు నా యందు ఉన్నట్లయితే आप अगर मेरे साथ నేను रहेंगे మీ యందు ఉంటానని तो చెప్తున్నాడు. मैं आपके साथ रहूंगा। కాబట్టి మనం నిరంతరము इसलिए हम लोग निरंतर స్తుతి ఆరాధనలో, स्तुति आराधना में ప్రార్థన విజ్ఞాపనలో और प्रार्थना और विज्ञापन में ఆయన దగ్గరికి వెళ్తూ ఉండాలి. उनके पास जाते रहना। మనం నిరంతరము కూడా हम लोग ఆయన निरंतर సన్నిధిలో కనపడుతూ ఉండాలి. उनके सानिध्य में అప్పుడు दिखें। ఏమి జరుగుతుందంటే तब क्या होगा? మనం లోకం నుంచి దూరం అయిపోతాం, हम इस संसार से दूर हो जाएंगे, మనం అపవాది నుంచి దూరం అయిపోతాం, हम वो शैतान से दूर हो మనం जाएंगे, పాపం నుంచి దూరం हम అయిపోతాం, पाप से दूर हो మనం जाएंगे, మరణం నుంచి దూరం हम అయిపోతాం, मृत्यु से भी दूर మన हो जाएंगे, నాశనం నుండి దూరం అయిపోతాం. हम नाश से दूर हो जाएंगे। అందుకు దేవుడు इसलिए మీరు परमेश्वर నా యందు ఉండని అని చెప్తున్నాడు. आप मेरे साथ रहो करके कहते हैं। మనం అలా చేయకపోతే अगर ऐसा हम ఈ लोग नहीं లోకంలో करेंगे నశించిపోతాం. तो इस संसार में नाश हो जाएंगे। పాస్టర్కి ఏం పని ఉండదు, पासवान के पास कोई काम नहीं। రా 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 అని చెప్తూ ఉంటాడు, आओ 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 करके సండే कहते రా हैं। అని చెప్తూ ఉంటాడు, संडे आओ कहते మండే हैं, రా అని చెప్తాడు, మండే आओ कहते हैं, ట్యూస్డే రా అని చెప్తాడు, ट्यूसडे आओ సాటర్డే कहते हैं, కూడా రా అని చెప్తాడు. सैटरडे भी आओ कहते పాస్టర్కి ఏం పని లేదు. हैं। पासवान के पास कोई काम नहीं। కానీ लेकिन పాస్టర్ ఎందుకు చేస్తున్నాడు ఈ పని? पासवान ये काम దేవుడు क्यों ఎందుకు कर- చేయమన్నాడు ఈ పని? परमेश्वर ने ये काम क्यों ఎందుకనంటే करना? इसलिए మనము లోకములో నశించిపోకూడదు. क्योंकि इस संसार में हम लोग नाश नहीं होना है। మన కొద్ది నిమిషములు దేవుడికి దూరం అయిపోయినట్లయితే हम लोग कुछ समय अगर परमेश्वर से दूर हो जाएंगे, మనం అపవాదికి దగ్గరికి వెళ్ళిపోతాం. हम शैतान के करीब चले जाएंगे। మనం కొంత సమయం దేవుడి సన్నిధి నుండి దూరం వెళ్ళిపోయినట్లయితే हम लोग कुछ समय अगर उस परमेश्वर के सानिध्य से दूर चल जाएंगे, మనము అపవాది లోకములో పడిపోతాం. हम लोग शैतान के लोक में गिर जाएंगे। ఒక ఉదాహరణ మరలా చూద్దాం. एक उदाहरण फिर से देखते हैं। ఆదము హవ్వలు కొద్ది నిమిషములకే కొద్ది గంటలకే కావచ్చు దేవుడి నుంచి దూరంగా ఉన్నారు, आदम और हव्वा कुछ मिनटों के लिए या कुछ घंटों के लिए परमेश्वर से दूर, లేదా కొన్ని రోజులే అనుకుందాం. या फिर ऐसा मान लेते हैं कुछ दिनों के लिए। ఎవరికి దగ్గర అయిపోయారు వారు? वो किसके नजदीक हो गए? ఎవరికి దగ్గర అయిపోయారు? किसके नजदीक हो गए? చెప్పండి, మీరు చెప్పండి, ఎవరికి దగ్గర आप అయ్యారు? लोग बताइए किसके नजदीक हो गए? దేవుడి దగ్గర అయ్యారా? वो सारा परमेश्वर के దేవుని नजदीक थे क्या? దూతలకు దగ్గర అయ్యారా? क्या परमेश्वर के दूत के नजदीक थे? పరలోకానికి దగ్గర అయిపోయారా? या स्वर्गराज के नजदीक ఎవరికి हो गए? దగ్గరికి వెళ్ళారు? वो किसके पास चले गए? అపవాదికి దగ్గర అయిపోయారు. वो शैतान के करीब चले అపవాదికి गए। దగ్గర అయినప్పుడు ఏం దొరికింది వారికి? शैतान के करीब जाने के बाद क्या हुआ उनके साथ? ఏమొచ్చింది వారికి? उनके साथ क्या हुआ? మరణం వచ్చింది. ఎవరికి దూరం అయిపోయారు? वो मृत्यु आ गया। और किससे दूर हो गया? దేవుడికి దూరం అయిపోయారు. ఇంకెవరికి దూరం అయిపోయారు? परमेश्वर से दूर हो गए। ఇంక దేనికి దూరం అయిపోయారు? और किससे दूर है? నిత్య జీవానికి దూరం అయిపోయారు. अनंत जीवन से दूर ఇంక हो गए। దేనికి దూరం అయిపోయారు? और किससे दूर हो गए? పరలోకానికి దూరం అయిపోయారు. ఇంక దేనికి स्वर्गराज దూరం से दूर అయిపోయారు? हो गए। మహిమ వస్త్రం నుండి దూరంగా और వెళ్ళిపోయారు. महिमा वस्त्र से दूर हो ఇంక गए। దేనికి దూరం और అయిపోయారు? किससे दूर हो गए? జీవ వృక్షం నుండి దూరం అయిపోయారు. ఇంక దేనికి దూరం అయిపోయారు? और किससे दूर हो गए? ఏదేను తోట నుంచి కూడా దూరం అయిపోయారు. एदेन के बगीचे से भी दूर हो गए। డైలీ ఫుడ్, रोज का खाना అనుదిన ఆహారము, और हर दिन का అది खाना కూడా దూరం అయిపోయింది. वो भी दूर हो गया। ఎప్పుడు జరిగింది ఇది? ये काम कब हुआ? దేవుడికి దూరమై परमेश्वर के दूर होकर అపవాదికి దగ్గర అయినప్పుడు. और वो शैतान से नजदीक। దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు जब परमेश्वर के దేవుడు पास అన్ని आता కలుగు చేస్తూ ఉంటాడు. है, परमेश्वर आपको सब कुछ देते हैं। అపవాదికి దగ్గర వెళ్ళినప్పుడు जब शैतान के पास जाता దేవుడు है ఇచ్చినవన్నీ కూడా అపవాది తీసేస్తూ ఉంటాడు. और परमेश्वर ने जो कुछ दिया है वो शैतान उससे दूर कर देता है అది తీసేసుకుంటాడు ఆయన. और वो ले लेता है वहां से। అపవాది మన దగ్గర ఉంచడు. और शैतान जो है अपने पास वो चीजें रहने नहीं देता। అపవాది వాటిని నాశనం చేసేస్తాడు. शैतान जो है वो सारी चीजों का नाश कर देता కాబట్టి है। మనం ఏం చేయాలి ఇప్పుడు? इसलिए हमने क्या करना है? ఎడతెగక ప్రార్థన చేయాలి. निरंतर प्रार्थना करते रहना है। ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు కనిపిస్తూనే ఉండాలి. उनके कलीसिया में हमेशा दिखते ఆయన रहना है ఆరాధిస్తూనే ఉండాలి. और उन्हें उनकी आराधना करते रहना ఆయన है మహిమపరుస్తూనే और ఉండాలి. उनकी महिमा करते रहना है। ఆయన ఆజ్ఞలో నడుస్తూనే ఉండాలి. उनकी आज्ञाओं में चलते जाना है।
కొన్నిసార్లు कुछ बार ఎన్ని ప్రార్థనలు చేసినా कितने भी प्रार्थना करो ఏమి ప్రయోజనం కనిపించదు. और कुछ प्रयोजन दिखाई नहीं देता, ఎన్ని ప్రార్థనలు చేసినా कितना भी प्रार्थना करो ఏమి ప్రయోజనం కనిపించదు. कुछ भी फल दिखाई नहीं ఎన్ని देता, ప్రయాసములు और చేసినా कितना కూడా भी प्रयास क्यों ना करूं ఏమి కనిపించదు. और उसका वो उत्तर नहीं दिखता है. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతా శ్రమ పడినా, रात भर पूरा శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, తర్వాత రక్షించుని సిలువా రమణీయ లోతులలో ఏం వెతకడానికి, రాజులు నా ఎవరు నడిపించాలి పడవ? ये नाव को कौन चलाना है? ఆమేన్ హల్లెలూయా. ఎవరు నడిపించాలి మన నావను? और हमारे नाव को किसने चलाना है? పేతురు అంటున్నాడు, पतरस कहते हैं రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, मैं रात भर पूरा परिश्रम ఏమి किया, దొరకలేదు అంటున్నాడు. मुझे कुछ नहीं मिला, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. मैं घर चले जा रहा हूँ. అరే నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళావు, आप मछलियां पकड़ने के लिए गए, ఏమీ లేకుండా ఇంటికి వెళ్తావా? क्या बिना कुछ पाए आप घर चले నీ जाओगे? భార్య అడిగితే ఏమని చెప్తావు? आपके पत्नी से क्या कहोगे? నీ పిల్లలు అడిగితే ఏమని చెప్తావు? आपके बच्चे पूछेंगे तो क्या कहोगे? ఏసావు చెప్పినట్టు చెప్తావా? ऐसा होने जैसे क्या आप ऐसा बोलोगे? నానా నేను వేటకి వెళ్ళాను, पिता मैं इसके लिए शिकार करने के लिए गया, ఏమీ దొరకలేదు मुझे कुछ नहीं मिला, అని చెప్తావా? क्या ऐसा कहोगे? యాకోబు దగ్గరికి వచ్చి అంటాడా, याकूब के पास आकर कहोगे నేను ఈ వేటకి వెళ్ళి వచ్చాను, मैं वहां पर शिकार पर నాకేమీ गया, దొరకలేదు, मुझे कुछ नहीं मिला, ఆకలి వేస్తుంది, मुझे भूख लग रहा है, నాకు కొంచెం పెట్టు తినడానికి मुझे थोड़ा रखो खाने के लिए, అని అంటావా? क्या ऐसे कहोगे? లేక नहीं तो ఇంకా కొద్దిసేపు ఎదురు చూసి ప్రయాస పడతావా? और कुछ समय इंतजार करके प्रयास करोगे? ఏమి చేస్తావు? आप क्या करोगे? పేతురు ఇంటికి వెళ్ళిపోతున్నాడు, पतरस जो है घर की ओर चल रहा है, ఆంద్రే ఇంటికి వెళ్ళిపోతున్నాడు, आंद्रियास जो है घर चले जा रहा है, యోహాన్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. यूहन्ना जो है घर पे चले యేసు जा रहा ప్రభు అదే సమయంలో వచ్చాడు. है, यीशु मसीह उसी समय पर आए. ఒక పని చెయ్యి, एक काम करो, కొద్దిసేపు నీ ఓడ నాకు ఇచ్చేసి అంటున్నాడు. थोड़े समय आपका नाव मुझे दे दो. సరే తీసుకోపో ప్రభు అని చెప్పాడు. ठीक है आप ले लो प्रभु करके అప్పుడు कहा. పేతురు ఏం చేస్తున్నాడు? तब पतरस ने क्या किया? వలలు కడుగుతూ ఉన్నాడు. वो जितने भी मछलियां पकड़ने का जाल था वो धो रहा था, ఇంటికి వెళ్ళిపోవటానికి वो घर जाने के लिए, ప్యాక్ చేసుకుంటున్నాడు और ఆయన. उसे बांध रहा था. ఏమి నేర్పిస్తున్నాడు ప్రభు ఇక్కడ ఈ రోజు? प्रभु यहाँ पर क्या सिखा रहे हैं? నీవు పనికి వెళ్ళినప్పుడు जब आप काम के लिए जाओगे ఏమన్నా చేతిలో తీసుకొని ఇంటికి వెళ్ళాలి, कुछ भी हाथ में लेकर आप घर पर लौटो, ఏమి లేకుండా వెళ్ళకూడదు. और कुछ भी लिए बिना मत लौटो. కొన్నిసార్లు నేను మా పెద్దనే కలిసి షికారుకి వెళ్ళేటోళ్ళం. और कुछ समय मैं और मेरा बड़ा भाई मिलकर शिकार के लिए जाते మా थे. పెద్దనే నన్ను తీసుకొని వెళ్ళేటోడే. मेरा बड़ा भाई मुझे लेकर जाते थे. ఆ షికారుకి వెళ్ళినప్పుడు जब शिकार पर जाते थे ఏదైనా పక్షులు పట్టుకొని వచ్చేవాళ్ళం, कोई भी पक्षी पकड़ कर लाते थे, ఓ లేకుంటే చేపలు పట్టుకొని వచ్చేవాళ్ళం. नहीं तो मछलियां पकड़ कर लाते थे. ఒకటి రెండు చేపలు వచ్చినప్పుడు एक दो मछली जब आती थी, ఆ మమ్మీ చూసిన తర్వాత కొంచెం కోపం తగ్గించుకునేది. और माँ जो है हमें देखने के बाद थोड़ा गुस्सा कम करती थी, డాడీ వచ్చేలోగా ఇవన్నీ కూడా వండుకొని తింటాం కూడా అయిపోయేటి. और पिता घर पे आने से पहले ये सब बनाकर खा भी लेते थे. ఆ పట్టుకున్నటువంటి పక్షులను కాల్చుకొని నేను తినేసేవాడిని. और जो पक्षियों को पकड़े थे उसे जलाकर मैं खा लेता था. తిన్నానులే షికారు చేశానులే అనే సంతోషం ఉండేది. खाया मैंने, खा लिया मैंने, शिकार कर लिया करके एक. నాన్నగారు వచ్చిన తర్వాత పనిష్మెంట్ వేరుగా ఉండేది. और पिता घर पे आने के बाद उसका पनिशमेंट अलग होता. షికారుకు వెళ్ళినప్పుడు जब शिकार पे जाते थे వట్టి చేతులతో ఇంటికి వెళ్ళకూడదు. खाली हाथ घर पर लौट कर नहीं. ఆమేన్ హల్లెలూయా. आमीन हालेलुया. మా పెద్దన్నయ్య मेरा बड़ा भाई, ఆయన క్యాట్ బాల్ అంటారు కదా దాన్ని, और उसे कैटी कहते हैं ना, అది పట్టుకుంటాడు. वो पकड़ता था ఎన్నడు గురి తప్పకుండా और कभी भी निशाना ना चुके बिना, ఆయన జాగ్రత్తగా ఉంటాడు. और वो हमेशा तैयार रहता था. ఎంత ఎత్తులో ఉన్నా సరే कितना भी ऊपर क्यों ना हो, ఎగిరే పక్షిని కూడా కొట్టి కింద పడేస్తాడు ఆయన. और उड़ने वाले पक्षी को भी मार के नीचे అంత गिराता था. గొప్ప వేటగాడు ఆయన. और उतना अच्छा महान शिकारी था. ఏమి లేకుండా ఇంటికి రాడు. कोई कुछ हाथ में लिए बिना घर नहीं पहुंचता था. ఒక్క పక్షినన్న పట్టుకొని ఇంటికి రావాలి. एक पक्षी को तो पकड़कर घर पर आता. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు जब मछलियां पकड़ने जाते కొన్ని చేపలను పట్టుకొని ఇంటికి వెళ్ళాలి, और कुछ मछलियां पकड़कर घर जाना है, లేకుంటే ఆ యొక్క కుందేలు పట్టుకొని ఇంటికి వెళ్ళాలి. नहीं तो वो खरगोश पकड़कर घर जाना है. ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. कुछ ना तो कुछ लेकर जाना है, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. और खाली हाथ नहीं जाना है. నీవెక్కడికి వెళ్ళినా కూడా, आप कहीं पर भी ఏ क्यों ना हो, పనికి వెళ్ళినా కూడా कोई भी काम क्यों ना हो, నీవేదో ఒకటి తీసుకొని ఇంటికి आप వెళ్ళాలి. कुछ ना तो कुछ घर लेकर जाना है, ఖాళీగా ఇంటికి और వెళ్ళకూడదు. खाली हाथ नहीं जाना है. ఓడిపోయి ఇంటికి వెళ్ళకూడదు. आप हार कर घर नहीं जाना పేతురు है. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? पतरस क्या करते हैं? ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. घर जाने के लिए तैयार हो रहा है. చేపలు తీసుకున్నాడా? क्या मछलियां लिया है?
చేపలు దొరికినాయా? क्या मछलियां मिली हैं? దొరికినాయా పేతురుకు? क्या मछलियां मिली हैं? చేపలు దొరకలేదు, मछलियां नहीं मिली। ఖాళీ చేతులతో ఇంటికి वो వెళ్తున్నాడు. खाली हाथ घर जाने के लिए యేసు तैयार हुआ। ప్రభు यीशु ఆ मसीह ఓడలో కూర్చొని उस नाव में बैठकर కొద్దిసేపు ప్రసంగం చేశాడు. और कुछ समय तक सुसमाचार बताए। ఆ ప్రసంగం చేసిన తర్వాత सुसमाचार बताने के ఇప్పుడు बाद పేతురుతో అంటున్నాడు, अब पतरस से कहते నీ हैं ఓడ తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళు, आपके नाव को लेकर थोड़ा अंदर जाओ కుడి వైపున వల వేయని చెప్పాడు. और दाहिनी और वो जाल को बिछाओ। అప్పుడు పేతురు వలలో చాలా చేపలు పడ్డాయి. तब वो पतरस के जाल में बहुत सारी मछलियां गिरी ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాలనుకున్న పేతురు और खाली हाथ घर लौट कर जाने वाला पतरस ఆయన ఓడ నిండా చేపలు ముంచుకొని తీసుకొని వెళ్తున్నాడు. उनके नाव पूरा भर कर मछलियां लेकर घर जा रहा है। ఏమన్నాడు ఇంతకు ముందు? इससे पहले क्या कहा था? రాత్రంతా నేను శ్రమ పడ్డాను, और रात भर पूरा मैंने प्रयास నాకు किया, ఏమీ దొరకలేదని చెప్పాడు. मुझे कुछ नहीं मिला। ప్రభు ఏమి నేర్పిస్తున్నాడంటే, परमेश्वर क्या सिखाते हैं? ఒక్కసారి ప్రయత్నం చేసి, एक बार प्रयास करके, 2 సార్లు ప్రయత్నం చేసి, 2 बार प्रयास 3 करके, సార్లు ప్రయత్నం చేసి, 3 बार प्रयास 4 करके, సార్లు ప్రయత్నం చేసి, 4 बार प्रयास 5 करके, సార్లు ప్రయత్నం చేసి और 5 बार प्रयास करके, ఆగిపోవాక वहां पर रुकना ही नहीं। నీ ప్రాణమున్నంత సేపు ప్రయత్నం చేస్తున్నావు. आपके प्राण जब तक रहेंगे तब तक प्रयास करते जाओ। ఆమేన్, హల్లెలూయా. आमेन हालेलुया। కొన్నిసార్లు విజయము వెంటనే దొరుకుతుంది, और कुछ समय विजय जो है तुरंत मिल जाता है। కొన్నిసార్లు వారం రోజుల తర్వాత దొరుకుతుంది, कुछ समय जो है एक हफ्ते के बाद मिलता है, కొన్నిసార్లు నెల తర్వాత దొరుకుతుంది, और कुछ समय जो है एक महीने के बाद मिलता है, కొన్నిసార్లు సంవత్సరం తర్వాత దొరకవచ్చు, और कुछ समय जो है एक साल के बाद मिलता है, కొన్నిసార్లు 15-20 సంవత్సరాల తర్వాత కూడా దొరకవచ్చు, और कुछ समय भी 15 से 20 साल के बाद भी विजय मिल सकता ఎప్పుడైనా है, దొరకవచ్చు. कभी भी मिल सकता है। అది దేవుడు తన సమయంలో పని చేస్తాడు. वो परमेश्वर वो अपने समय में काम అప్పటి करेगा। వరకు మనం ఏం చేయాలి? तब तक हमने क्या करना है? ఏమి చేయాలి? हमने क्या करना है? ప్రయాస పడుతూనే ఉండాలి, प्रयास करते रहना है ప్రార్థన చేస్తూనే और ఉండాలి. प्रार्थना करते रहना है। లూకా సువార్త 18వ అధ్యాయములో और लूका सुसमाचार उसका 18वां अध्याय, ఒక విధవరాలు ఒక స్త్రీ కనిపిస్తున్నది. एक विधवा एक स्त्री दिखाई पड़ती है। ఆమె తన భర్తను సమయం కంటే ముందుగా పోగొట్టుకున్నది. वो अपने जो पति को समय से पहले खो चुकी है ఆమె ఒంటరిగా మిగిలిపోయినది. ఇప్పుడు और वो अकेली रह गई है। ఒక న్యాయాధిపతి కూడా కనిపిస్తూ ఉన్నాడు. और यहाँ पर एक न्यायी भी दिखाई पड़ते हैं। వీరిద్దరు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ये दोनों हमको यहाँ पर दिखाई पड़ते हैं। అయితే लेकिन यहाँ पर ఈ స్త్రీ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. ये स्त्री जो है न्यायी के पास जाती है వెళ్ళి ఆమె సహాయం అడుగుతున్నది. और वहां जाकर उनसे सहायता की पुकार लगाती है। ఏమని అంటుందంటే, वो क्या कहती है? నీవు న్యాయాధిపతివి గనుక आप न्यायी हैं इसलिए నాకు న్యాయము చేయి, मेरे लिए न्याय कीजिए, నాకు న్యాయము చేయి, मेरे लिए न्याय कीजिए। నాకు అన్యాయం జరుగుతున్నది मेरे साथ अन्याय हो रहा है, కానీ నాకు న్యాయము చేయి. आप मेरे लिए न्याय करो। అయితే ఈ న్యాయాధిపతి अब तब ये न्यायी जो है ఏ మనిషికి భయపడడు, किसी मनुष्य से डरता नहीं ఏ మనిషిని గౌరవించడు, और किसी मनुष्य के गौरव नहीं करता, ఏ దేవుణ్ణి కూడా దేవుణ్ణి కూడా గౌరవించడు, దేవుణ్ణి భయపడడు. और वो परमेश्वर को भी गौरव नहीं करता, उनसे डरता भी नहीं। ఎవరికి భయపడడు ఆయన, वो किसी से भी नहीं डरता ఎవరిని గౌరవించడు. और किसी से भी नहीं అయితే डरता। ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, तो ये स्त्री क्या करती है? ప్రతిసారి ఆయన ఇంటికి వెళ్తుంది, वो हर बार उनके घर जा रही है, ఆయన దగ్గరికి వెళ్తుంది. उनके पास जाती నాకు है। సహాయం చేయి, मेरी सहायता నాకు करो, న్యాయం చేయి, मुझे मेरा न्याय నాకు करो, సహాయం చేయి, मुझे सहायता నాకు करो న్యాయం और చేయి. मेरा न्याय ఈ करो। రెండు మాటలు తీసుకొని వెళ్తుంది ये ఆమె. 2 बातें लेकर जाती हैं। ఈ న్యాయాధిపతి చూస్తున్నాడు, न्यायी देखता है, ఈమె రోజు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది. ये रोज आकर मुझे परेशान करती हैं। ఒకవేళ ఈమె ఆగిపోవాలి అంటే अगर इन्हें रोकना है ఈమెకు నేను సహాయం చేయాలి. तो इनकी मैंने सहायता कर देना है। ఒక్కసారి నేను ఈమెకు సహాయం చేస్తున్నట్లయితే अगर एक बार अगर मैं इनकी सहायता कर दूंगा ఆమె ఇక్కడి నుంచి నా ఇంటికి రాదు. तो इसके आगे वो मेरे घर नहीं आएगी। అప్పుడు ఆమెకు న్యాయం చేస్తున్నాడు ఆయన. तब वो उसका न्याय करता है। దేవుడు ఏమంటున్నాడంటే, परमेश्वर क्या कहते हैं? ఇలాగుననే నీవు కూడా ऐसे ही आप भी ప్రార్థనలో प्रार्थना में నా దగ్గరికి వస్తూనే ఉండు. मेरे पास आते जाओ। ఎలాగైతే ఈ స్త్రీ जैसे यह स्त्री నిరంతరము ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉన్నదో, निरंतर उस न्यायी के पास जाती रही, అలాగనే మీరు కూడా वैसे ही आप भी దేవుడి దగ్గరికి వెళ్తూనే ఉండాలి. परमेश्वर के पास जाते रहो, దేవుడి దగ్గర అడుగుతూనే ఉండాలి. परमेश्वर के पास मांगते रहो। సహాయం అక్కడి నుంచే వస్తుంది. सहायता वहीं से मिलेगा। కొండల తట్టు నా కన్నులను ఎత్తుచున్నాను, और उस पहाड़ के ऊपर मेरे आंखों को देखिए, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? और मेरे को मेरी सहायता कहां से आएगा? నీ దగ్గర నుంచే కదా నాకు వచ్చేది. आपसे ही मुझे सहायता मिलेगा। భూమి ఆకాశములు కలుగజేసిన దేవా, इस धरती और आकाश को बनाने वाला నాకు परमेश्वर, సహాయం నీవే కదా చేసేది. और मेरी सहायता आप ही करोगे ना। నా కన్నులు నీ వైపే ఎత్తుతున్నాను, मेरी आंखें आपकी तरफ నా उठाता हूं, చేతులు నీ వైపే और చాపుతున్నాను, मेरे हाथों को आपकी तरफ నా बढ़ाता हूं, మాటలు నీ వైపే నేను और పంపిస్తున్నాను. मेरे बातों को आपकी तरफ मोड़ता నాకు हूं। సహాయం చేయి, मेरी सहायता करो, నాకు సహాయం చేయి. मेरी सहायता करो। ఎవరు లేరు నాకు సహాయం
చేయడానికి, कोई नहीं है मेरी सहायता करने, ఎవరు లేరు నన్ను और కాపాడటానికి, मुझे बचाने के लिए कोई नहीं है, ఎవరు లేరు నన్ను ఓదార్చడానికి, और मेरी सांत्वना देने के लिए कोई नहीं है, ఎవరు లేరు నన్ను అర్థం और చేసుకోవడానికి. मुझे समझने के लिए भी कोई नहीं है. నన్ను అర్థం చేసుకునే దేవుడు నీవే కదా, मुझे समझने वाला परमेश्वर आप ही हैं, నాకు సహాయం చేసే దేవుడు నీవే కదా, मेरी सहायता करने वाला परमेश्वर आप ही నా हैं, కొరకు పరిగెట్టుకొని వచ్చేటువంటి దేవుడవు నీవే కదా, और मेरे लिए दौड़कर भाग के आने वाले परमेश्वर आप ही हैं ना. నా కొరకు నిలబడే దేవుడు నీవొక్కడివే కదా, मेरे लिए खड़ा रहने वाला परमेश्वर भी आप ही है, నన్ను ఓదార్చే దేవుడు నీవే కదా, मुझे सांत्वना देने वाले परमेश्वर भी आप ही నా हैं, కన్నీటిని తుడిచేటువంటి దేవుడు నీవే मेरे కదా, आंसुओं को पोंछने वाले परमेश्वर भी నా आप ही हैं, విరిగినటువంటి మనస్సును కట్టేటువంటి దేవుడవు నీవే కదా, मेरे टूटे हुए मन को फिर से जोड़ने वाले परमेश्वर आप ही है ना. నా ఇంటిలో ఆహారమును కలుగజేసే దేవుడవు నీవు మాత్రమే కదా, मेरे घर में भोजन को आहार को लेकर आने वाले परमेश्वर भी आप ही है ना. నా నోటి వద్దకు భోజనాన్ని తీసుకొచ్చేటువంటి దేవుడవు నీవే కదా, मेरे मुंह तक उस भोजन को लेकर आने वाले परमेश्वर आप ही है ना. నా దుఃఖమును చూస్తున్నటువంటి దేవుడవు నీవు కదా, मेरे दुख को देखने वाले परमेश्वर आप ही है ना. నాకు సహాయం చేసే దేవా నీ దగ్గరికి నేను వస్తున్నా, मेरी सहायता करने वाले परमेश्वर मैं आपके पास ही आऊंगा. నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు నా వారే, मेरे चारों तरफ रहने वाले मनुष्य वो मेरे हैं, కానీ నన్ను అర్థం చేసుకోవటం లేదు, लेकिन मुझे नहीं समझ रहे हैं, నా మనస్సును అర్థం मेरे చేసుకోలేకపోతున్నారు, मन को नहीं समझ रहे हैं, నాకు దుఃఖాన్ని పుట్టిస్తున్నారు, मेरे अंदर दुख को उत्पन्न कर रहे నాతో हैं, జగడమాడుతున్నారు, मुझसे झगड़ा कर रहे నన్ను हैं, और అవమానపరుస్తున్నారు, मेरा अपमान कर रहे हैं, నన్ను దూషించి నన్ను నిందిస్తున్నారు, और मेरा मुझसे द्वेष रख रहे हैं, मेरी निंदा करते हैं. నాకు సహాయం నీవే కదా యా చేసేది, मेरे सहायता करने वाले आप ही है ना నా परमेश्वर. ఇంటిలో వారిని మార్చే దేవుడు నీవే కదా, मेरे घर के अंदर जो रहते हैं उन्हें बदलने वाले నా परमेश्वर आप हैं. కుటుంబంలో ఉన్న వారిని మార్చేవాడు నీవే కదా, मेरे परिवार में रहने वाले लोगों को बदलने वाले आप ही నా हैं ना. ఇరుగు పొరుగు వారిని మార్చేటువంటి దేవుడవు నీవే కదా, मेरे अड़ोस पड़ोस रहने वाले लोगों को बदलने वाले परमेश्वर आप నా ही हैं. యజమానులను మార్చేటువంటి దేవుడవు నీవే కదా, मेरे मालिकों को बदलने वाले परमेश्वर आप ही है ना. నాతో పాటు పని చేసే వారిని మార్చే దేవుడవు నీవే కదా, मेरे साथ काम करने वाले लोगों को आप बदलने वाले आप ही है ना. నన్ను అర్థం చేసుకున్న దేవుడా मुझे समझने वाले నేను परमेश्वर, నీ దగ్గరికే వస్తున్నా, मैं आपके पास ही आऊंगा. నేను మాటి మాటికి నీ దగ్గరికే मैं వస్తున్నా, बात बात पे आपके पास आऊंगा. సంవత్సరముల కొలది దుఃఖము నా ఇంట్లో నివసించిపోయినదయ్యా, और बहुत सालों से मेरे घर के अंदर दुख ऐसी पड़ा है, దుఃఖము బయటికి వెళ్ళటం లేదు, और वो दुख बाहर नहीं जा रहा है, కన్నీరు బయటికి వెళ్ళటం లేదు, ఆగిపోవటం లేదు, और वो आंसू रुक नहीं रहा, बाहर नहीं जा रहा, ఆ దుఃఖము ఆగటం లేదయ్యా, और मेरा दुख रुक नहीं रहा, మనోవేదన పెరిగిపోతూనే ఉన్నది, और मेरी मन की वेदना बढ़ती जा रही है, నా మనసు విరిగిపోతూనే ఉన్నది, और मेरा मन टूटते जा रहा है. నేను దుఃఖముతోటి లెగుస్తున్నాను, मैं दुख के साथ उठ रहा हूँ, నేను దుఃఖముతోటి దినమంతా గడుపుతున్నాను, और उसी दुख के साथ मैं दिन पूरा बिता ఆ रहा हूँ. దుఃఖముతోటి ఆ కన్నీటితోటే నా పడక మీదకి నేను వెళ్తూ ఉన్నాను. उस दुख के साथ, उस आंसू के साथ मैं अपने बिछौनों ఓ पे, హాగరు చూసినటువంటి దేవుడా, उस आगर को देखने वाले परमेश्वर, నన్ను కూడా చూస్తున్నావని నమ్ముచున్నానయ్యా, मुझे भी देख रहे हो करके मैं विश्वास रखता हूं. చూచుచున్నటువంటి దేవుడవు నీవే, देखने वाले परमेश्वर आप ही हैं. మాట్లాడేటువంటి దేవుడవు నీవే, बात करने वाले परमेश्वर మాట आप ही हैं. అంగీకరించి ఆలకించేటువంటి దేవుడవు और నీవే हमारे కదా, बारे में हर चीज सोचने वाले परमेश्वर आप ही है ना. నా దుఃఖాన్ని చూస్తున్నటువంటి దేవా, मेरे दुख को देखने वाले परमेश्वर, నా విలాపమును చూస్తున్నటువంటి పరలోకపు తండ్రి, मेरे विलाप को देखने वाले स्वर्ग के राजा నీ परमेश्वर, దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడుగుతున్నావు కదా, आपके पास आकर प्रार्थना करो करके आप मांग रहे हैं. నిరంతరం నేను ప్రార్థన చేసే విధముగా నన్ను మార్చయ్యా, निरंतर मैं प्रार्थना करते रहूं, ऐसे मेरे अंदर నేను बदलाव को लेकर आओ. ఓడిపోకూడదు ప్రభువా ఎక్కడ కూడా, मैं कहीं भी ना हारूं, मेरे నేను राजा. ఓడిపోకూడదు తండ్రి ఎక్కడ కూడా, मैं कहीं पे भी ना हारूं, నేను ఆగిపోకూడదు ప్రభు ఎక్కడ కూడా, मैं कहीं पर भी ना रुकूं, ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, मैं और आगे बढ़ूं, ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, और आगे बढ़ूं. ఈ రోజు కాకపోతే రేపు ఉదయ కాలమున, आज नहीं तो कल सुबह, రేపు కాకపోతే మరొక దినమున, अगर कल नहीं तो किसी ఆ और दिन, దినము కాకపోతే మరింకొక దినమున उस दिन नहीं तो किसी और दिन, నేను అడిగినది నా దగ్గరకు వస్తుందయ్యా, मैं जो भी मांगता हूँ वो मेरे पास आ నువ్వు जाएगा. సకాలములో పని చేసేటువంటి దేవుడు అని నమ్ముతున్నాను, अब हमेशा काम करने वाले परमेश्वर में विश्वास रखता हूं. తగినటువంటి సమయంలో పని చేసేటువంటి దేవుడు అని నమ్ముతున్నానయ్యా, और उस समय पर आप काम करने वाले परमेश्वर में विश्वास నీవు रखता हूं. దూరముగా ఉండేవాడువు కాదు, Sorry. నీవు దూరముగా ఉండేవాడువు కాదు, आप दूर रहने वाले परमेश्वर నీవు नहीं. మర్చిపోయేవాడువి కాదు, आप भूलने वाले నీ परमेश्वर కళ్ళు नहीं. మూసుకునేవాడువి కాదు, आप आंख को बंद నీవు करने वाले చెవులు మూసుకునేవాడు కాదయ్యా, आप अपने कानों को बंद करने वाले परमेश्वर नहीं.
ఎవరు విడిచినా కూడా నీ విడవనని చెప్పావు కదా. कोई भी क्यों ना छोड़ दे, आप नहीं छोड़ने वाले ఆ परमेश्वर మాట हैं। నా జీవితంలో నెరవేర్చయ్యా. और वो बात मेरे जीवन में लेकर ఆ आइए। మాట నా జీవితంలో నెరవేర్చు దేవా. और वो बात को मेरे जीवन के अंदर फलवंत कीजिए। బాబా షాదా రే आमीन, బారాక हालेलुया। దేరి నవశ దుర్రే వేలియా हालेलुया, సందరే రే రే हालेलुया, రా I బాబా. glorify, ఈ हालेलुया। వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు इस దేవా. प्रतिज्ञा को मेरे जीवन में पूरा करो प्रभु। हालेलुया, हालेलुया। ఎవరు నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. చేయి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు నన్ను చేయి విడువాడు. అందరూ నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. అందరూ నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. చేయి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు. లోకం నన్ను చేయి విడచినా యేసు నన్ను చేయి విడువాడు. తల్లి నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. భర్త నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. తండ్రి నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. భార్య నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. బంధువు నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. సంఘము నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. చేయి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు. అందరూ నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. అందరూ నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడువాడు. అందరూ నన్ను చేయి విడిచినా యేసు నన్ను. ఈ లోకములో నిన్ను ఎవరు విడిచి వెళ్ళిపోయినా కూడా इस संसार में आपको कोई क्यों ना छोड़कर जाए। నిన్ను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను విడవడు. आपको सृष्टि किया हुआ उस सृष्टिकर्ता आपको कभी नहीं छोड़ेगा। నిన్ను రక్షించినటువంటి రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను విడవడు. आपको बचाए हुआ परमेश्वर, आपका उद्धारकर्ता परमेश्वर, वो कभी नहीं छोड़ने वाला है। ఆదరణకర్తగా నిలబడతానని వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు నిన్ను విడవడు. आदरणकर्ता आए हुए पवित्र आत्मा वो कभी नहीं आपको छोड़ेंगे। ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటున్నాడు ఆ దేవుడు. वो हमेशा आपके साथ रहने वाला నీ परमेश्वर। ప్రార్థన దేవుడి దగ్గర తీసుకొని వెళ్ళు. आपकी प्रार्थना को परमेश्वर के నీ पास लेकर సమస్యను जाए। దేవుడి దగ్గర తీసుకొని వెళ్ళు. आपकी समस्या को परमेश्वर के पास మనుషుల लेकर जाए। దగ్గర తీసుకొని వెళ్ళవాక आप किसी मनुष्य के पास लेकर मत जाना। ఆ దేవుడి దగ్గరికి వెళ్ళు. उस परमेश्वर के पास ఆ जाना। దేవుడి దగ్గరికి వెళ్ళు. उसी परमेश्वर నీ के पास ప్రార్థన जाना। అంగీకరిస్తున్నాడు ఆయన. आपके प्रार्थना को నిన్ను स्वीकार कर रहे हैं। చూస్తున్నాడు ఆయన. आपको देख रहे నిన్ను हैं। చూస్తున్నాడు ఆయన. आपको देख रहे ఆయన हैं। స్పర్శ నీ మీదకి వస్తున్నది. उनका स्पर्श आपके కీష ऊपर है। మర్రి కలూరు हालेलुया। హిరునవ సందరి బలి हालेलुया। కరుంద ఆయన అభిషేకం నీ మీద ఉన్నది. उनका अभिषेक आपके ऊपर है। ఓరా బాబా రగా Amen. షరారి బాబా. Hallelujah. ఆరాధించండి Glorify, దేవుని glorify. ప్రార్థిస్తూ ఆరాధించండి. I glorify, ఆయన I ప్రార్థిస్తూ glorify. ఆరాధిస్తూనే ఉండండి. आराधना कीजिए, आराधना कीजिए, హిరురా प्रार्थना करते బాబా रहिए। రగా हालेलुया। సందరే వెలియందు Hallelujah. నమో శరే Hallelujah. వారియా Hallelujah. కదకష. Glorify your name, Father. Hallelujah. 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 Thank you, Father. Thank you, Hallelujah. Lord. Hallelujah. చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटी प्रार्थना करेंगे। మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, हमें सहायता करने वाला, हमसे प्रेम रखने वाले स्वर्गीय पिता परमेश्वर, ఇప్పటి వరకు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములయ్యా. अब तक हमसे बात करने के लिए आपको स्तुति और धन्यवाद करते हैं। మా యందు మీరు దృష్టి పెట్టినందుకు మీకు స్తోత్రములు. हमारी तरफ आपकी दृष्टि आपने रखी है, इसके लिए धन्यवाद करते हैं। ఓడిపోవద్దు ఓడిపోవద్దని మాట్లాడుతున్న దేవా, नहीं हारना करके बात किए हुए परमेश्वर, విడిచిపెట్టవద్దు విడిచిపెట్టవద్దు అని పలుకుతున్నటువంటి పరలోకపు తండ్రి, मैं कभी नहीं छोड़ूंगा ऐसे बोलने वाले उस स्वर्गीय కృషి स्वर्गीय చేస్తూనే पिता, ముందుకు వెళ్ళు
వెళ్ళు అని చెప్తున్నావు, और प्रयास करते हुए आगे जाओ करके कहने वाले परमेश्वर పట్టుదలతోటి ముందుకు వెళ్ళమని చెప్తున్నావు కదా, और पूरी पकड़ के साथ आगे बढ़ो करके चलने वाले कहने वाले ఆగిపోవద్దని परमेश्वर। చెప్తున్నావు కదా, और वो बातें हमसे कहने वाले परमेश्वर। ఆగిపోవద్దని చెప్తున్నావు కదా. कभी नहीं रुकना ये कहने वाले परमेश्वर। ప్రభువా ఈ మాటలతోటి నన్ను బలపరిచినందుకు స్తోత్రములయ్యా. प्रभु, इन सारे बातों से मुझे मेरे अंदर शक्ति लाने के लिए धन्यवाद। నాలో ప్రాణమున్నంత వరకు ప్రభువా मेरे अंदर जब तक प्राण रहेंगे, నేను ప్రార్థించే వ్యక్తిగాను, मैं प्रार्थना करने वाले నేను व्यक्ति के समान, ప్రయాసపడే వ్యక్తిగాను, मैं प्रयास करने वाले व्यक्ति के समान, విశ్వాసంలో నడిచే వ్యక్తిగాను, और विश्वास में चलने हुए व्यक्ति के समान, నిరంతరము మీ దగ్గర ఉండే వ్యక్తిగా మార్చండి అయ్యా. निरंतर आपके पास रहने वाले व्यक्ति के समान बदल నా दीजिए। ప్రార్థన అంగీకరించి मेरे प्रार्थना को स्वीकार నా करके స్థితులన్నిటిని మార్చినందుకు మీకు స్తోత్రములు దేవా. मेरे सारे स्थितियों को आप बदलने के लिए आपको स्तुति धन्यवाद। మరొకసారి మీకు వందనాలు సమర్పించుకొచ్చున్నాను एक और తండ్రి. बार आपको धन्यवाद सौंपते हैं मेरे ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను దేవా. प्रभु यीशु मसीह के नाम से मांगता हूँ पिता। ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.